గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా? కీళ్ళ నొప్పులు రావడానికి రీజన్స్ ఏంటి? వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి పాజిటివ్ హోమియోపతి నుండి డాక్టర్ సునీత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతకుముందు ఆర్థరైటిస్ ప్రాబ్లం ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాతనే ఈ ప్రాబ్లం ఉండేది, కానీ ఇప్పుడు 30+లో 20+లో కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది. అసలు ఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ ఏంటి మెయిన్గా? ఆర్థరైటిస్ లేదా కీళ్ళ వాతము, కీళ్ళ నొప్పి అంటే ఏంటంటే ఏదైనా ఒక జాయింట్ అంటే రెండు ఎముకల చేత ఏర్పడినటువంటిది, ఒక క్యాప్సుల్ గుళికతో కలిసి ఉన్నటువంటి దాన్ని మనం ఒక జాయింట్గా చెప్తాము. ఈ జాయింట్లో ఏ రీజన్ వల్ల కానివ్వండి, అంటే అది అరుగుదల వల్ల కావచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, ఏదన్నా అక్కడ అక్యుములేషన్స్ వల్ల కావచ్చు, ఎలాంటి కారణం చేత అయినా సరే ఒక జాయింట్ అనేది వాపుకు గురయ్యి అక్కడ ఉన్నటువంటి టిష్యూ అనేది డ్యామేజ్ అయ్యి అక్కడ పూర్తిగా స్వెల్లింగ్తో కూడి మూమెంట్స్ సరిగ్గా చేయలేని పరిస్థితిని మనము ఆర్థరైటిస్ అంటే వాపుతో కూడినటువంటి జాయింట్ పెయిన్ని మనం ఆర్థరైటిస్ అంటామండి. క్లాసికల్గా మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఏజ్ రిలేటెడ్గా వచ్చేటువంటి ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్, అంటే అరుగుదల వల్ల లేదా ఎక్స్టర్నల్ ఇంజురీస్ వల్ల అక్కడ ఉన్నటువంటి జాయింట్ అనేది ఎఫెక్ట్ అయ్యి నొప్పి ఉండి ఇన్ఫ్లమేషన్ వచ్చి అసలు నడవటానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఆస్టియో ఆర్థరైటిస్. ఇకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకునేటువంటిది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నమాట. ఇమ్యూన్ వ్యవస్థ అనేది బాడీలో ఒక మెటబాలిజమ్స్ అన్నీ కూడా డిఫార్మిటీస్ వల్ల ఏర్పడి అలాగా మనకి జాయింట్ మీద ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది ఎగెనెస్ట్గా పనిచేసి ఒక జాయింట్లో నొప్పి, అక్కడ ఉన్నటువంటి కార్ట్లేజ్ అనేటువంటి టిష్యూ డ్యామేజ్ అవ్వడము, అది వాపుకు గురి కావడము, విపరీతమైన నొప్పి రావడం లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్గా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ చెప్తాం. సో ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి మెయిన్ జాయింట్ పెయిన్స్కి సంబంధించినవి. ఇవి కాకుండా మనము మెటబాలిక్ డిజార్డర్గా చెప్పేటువంటి గౌటీ ఆర్థరైటిస్ అని, సోరియాసిస్ అనేటువంటి స్కిన్ కాంప్లికేషన్గా వచ్చినటువంటి సోరియాటిక్ ఆర్థరైటిస్ కండిషన్ అని, ఆ తర్వాత మనకి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, అంటే మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, టిష్యూ డ్యామేజ్ అవ్వడం అనేది, లేదా టీబీ లాంటి వాటి వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కండిషన్స్ అని, ఇలా ఆర్థరైటిస్ అనేవి ఇంకా వేరే రకాలుగా కూడా చెప్పేది. ఓకే అండి, కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో సత్యం గారు, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. మేడం చెప్పండి. అయితే యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉన్నది మేడం. ఓకే, హలో చెప్పండి. హలో సత్యం గారు చెప్పండి, వినబడుతుంది. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది మేడం. ఓకే, ఎప్పటి నుండి అండి ఇది? ఒక 8 years అవుతుంది. ఓకే, అయితే అది దాని ద్వారా ఏం ప్రాబ్లం అవుతుంది? దానికి ఆహార పదార్థాలు ఏం మానేయాల్సి ఉంటుంది? ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి మేడం? ఓకే, మీ వయసు ఎంతండి? హలో మీ వయసు ఏంటండి? హలో సత్యం గారు చెప్పండి, వినిపిస్తుంది. అదే అది యూరిక్ యాసిడ్ ద్వారా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అని. సరే సార్, ఇది మనకేంటంటే సత్యం గారు, మీకు ఇది సంబంధించినటువంటిది మెటబాలిక్ డిజార్డర్ అని చెప్తున్నాము, గౌటీ ఆర్థరైటిస్ అన్నమాట. దీని పేరు గౌటీ ఆర్థరైటిస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు అన్ని జీవన క్రియలు, మన బాడీలో జరిగేటువంటి జీవన క్రియలు అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే బై ప్రోడక్ట్, అంటే దాన్ని ఎక్స్క్రిటరీ అనేది ఒకటి పదార్థం ఏర్పడుతుంది అనమాట, యూరిక్ యాసిడ్స్ అంటారు. అవన్నీ కూడా యూరిన్ ద్వారా, చెమట ద్వారా, లేదా మనకి యూరియా ద్వారా, అంటే మోషన్ రూపంలో ఈ క్రిస్టల్స్ ఫార్మేషన్లో ఉన్నటువంటి ఈ యూరిక్ యాసిడ్స్ అనేవి బయటికి ఎక్స్క్రీట్ అయిపోవాలి. అలా పోకుండగా ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఏర్పడి బయటికి ఎక్స్క్రీట్ అవ్వకుండగా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా, అంటే రక్త ప్రసరణ ద్వారా కింద ఉన్నటువంటి కాల్ జాయింట్లలో వచ్చి బొటనవేలు దగ్గర కానివ్వండి, హీల్ జాయింట్ దగ్గర కానివ్వండి, పర్టికులర్గా ఆ జాయింట్ టిష్యూలో వచ్చి ఆ యూరిక్ యాసిడ్ అన్ని క్రిస్టల్స్ రూపంలో, అంటే ఉప్పు స్ఫటికాలు ఎలా ఉంటాయి అలా వచ్చి డిపాజిట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కార్ట్లేజ్ని దెబ్బతీస్తుంది. దానికి రిజల్ట్గా మనకు నొప్పి రావడము, సడన్గా దానివల్ల ఒళ్ళు నొప్పులు వచ్చి జ్వరం కూడా రావడము, సడన్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. మార్నింగ్ లేవగానే అక్కడ అక్యుములేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. దీన్నే మనము యూరిక్ యాసిడ్ డిపాజిషన్స్ ఎక్కువగా ఉన్న గౌటీ ఆర్థరైటిస్గా చెప్తూ ఉంటాం. దీనికోసము ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయండి. ఇది మెటబాలిక్ డిజార్డర్ కాబట్టి వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి, అంటే పల్సు పడాలన్నమాట. అంటే రక్తం అనేది అంత స్ట్రాంగ్గా ఉండకుండా డైల్యూట్ అయి ఉండేటట్టుగా వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆల్కహాలిజం, స్మోకింగ్ కానీ రెడ్ మీట్ లాంటి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
యూరిక్ యాసిడ్స్ని ఎక్కువగా డిపాజిట్ చేసేటట్టు చేస్తాయి అన్నమాట. అంటే మనకి ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ అయిపోయి ఈ ప్రాబ్లమ్ని అగ్రవేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆల్కహాలిజం, ఫ్యాటీ డైట్ని వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ వెజిటేబుల్స్, అలాగే మనకు వాటర్ ఇంటేక్ ఉన్నటువంటి కుకుంబర్ జాతులు, దోస వాటికి సంబంధించినటువంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంత మేర వరకు మనము కంట్రోల్ చేయొచ్చు. కానీ ఇంటర్నల్ మెడికేషన్ ఇంపార్టెంట్ అండి. యూరిక్ యాసిడ్స్ అన్ని కూడా కంట్రోల్ అయ్యి జీవనక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. హోమియోపతి వే ఆఫ్ ట్రీట్మెంట్తో గౌటీ ఆర్థరైటిస్ పర్మనెంట్గా తగ్గే అవకాశం ఉంది. ఓకే అండి, దుబాయ్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం. నమస్తే అండి విజయ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. హలో. ప్రాబ్లం కాదండి, మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పిగా ఉందంటున్నారు. ఒకటే మోకాళ్ళ నొప్పిగా ఉన్నది అంటున్నారు. అయితే వాళ్ళు చాలా మందులు వాడుతున్నారు, తగ్గుతలేదంట. అయితే అమ్మ చాలా బాధపడుతుంది, మందులు వాడుతున్నా అయినా కూడా తగ్గుతలేదంట. పోతున్నారు ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా చేపింది, అయినా కూడా తగ్గుతలేదని చాలా బాధపడుతుందండి. అయితే ఒకసారి దెబ్బ ఏమో తల్లి యాక్సిడెంట్ అయిందంట ఇంటికాడ. అయితే అదే దాని సొల్యూషన్ ఏమన్నా ఉందా అని. వయసు ఎంత తనది? నడవరాక వచ్చింది అమ్మగారు. అమ్మ వయసు ఎంతండి? అమ్మ వయసు ఐ థింక్ 46, 47 ఉంటుందండి. షుగర్ లాంటిది ఏమైనా ఉందా? డయాబెటీస్ ఉందా? ఏం లేదండి, ఏం లేదు. బరువు ఎంత ఉంటారండి? డయాబెటీస్ బరువు ఉంటారండి 40 ఉంటారు కావచ్చు. 40 ఉంటారు. ఓకే అండి, 40. ఓకే సార్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం అయిన ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఒక అవకాశం ఉంటుంది, అరుగుదల వల్ల వచ్చేదన్నమాట. అంటే ఏమవుతుందంటే వీటిలలో ముఖ్యంగా ఫస్ట్ ఒక జాయింట్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో ఫస్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్, అంటే నీ జాయింట్స్ తర్వాత హీల్ జాయింట్, యాంకిల్ జాయింట్, ఆ తర్వాతనే మనకి హిప్ జాయింట్, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అరుగుదల ఏర్పడడం అనమాట, డీజనరేషన్. అక్కడ మనకు ఆ రెండు ఎముకల మధ్యలో ఉన్న కార్ట్లేజ్ అనేటువంటి ఆ పదార్థం ఏదైతే ఉందో, గుజ్జును రిలీజ్ చేసే ఆ పదార్థం అంతా కూడా డ్రై అయిపోయి అరుగుదలకు గురి అవుతుంది అనమాట. అరుగుదల ఎప్పుడైతే గురవుతారో అక్కడ మనకు ఒరుసుకుపోవడం అనేది జరుగుతుంది మూమెంట్ వల్ల. అయితే ఒక జాయింట్ మీద ఇది ఎఫెక్ట్ పడ్డాక ఇంకో జాయింట్ మీదకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో నొప్పి ఉందని స్ట్రెస్ అంతా ఇంకొక జాయింట్ మీద పెడతారు, అప్పుడు దానికి కూడా రేడియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అండి, వయసు రీత్యా వచ్చేది. లేదు వయసు రీత్యా కాదు, ముందుగానే ఇది ఒకవేళ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా మనం గమనించాలి. అంటే దెబ్బ తాకినప్పుడు జాయింట్లో ఉన్నటువంటి కార్ట్లేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి జాయింట్ ఏదైతే ఉందో అది డిస్లోకేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్లో డిస్టర్బెన్సెస్, దానికి అందే న్యూట్రిషను, దాని చుట్టూ ఉన్న టెండాన్, లిగమెంట్స్ అని అంతా స్ట్రక్చరల్గా ఉంటుందన్నమాట. దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చిన టియర్స్ అంటే చిరిగిపోవడం లాంటివి అయినా కానీ జాయింట్ సివియర్ పెయిన్ వస్తూనే ఉంటుంది రికరెంట్గా. కాబట్టి ముందు ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయినప్పుడు ఎక్స్ట్రా మనము ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకున్నామా లేదా ఇంపార్టెంట్. దానికి ఎక్స్ట్రా అది తీయించుకొని, అలాగే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నాయి ఆ బ్లడ్ టెస్ట్ కూడా తీసుకొని అసలు ఆర్థరైటిస్ కండిషన్ దేనివల్ల ఉందనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. ఇది పర్మనెంట్గా తగ్గుతుంది. బరువు కూడా ఎక్కువగా ఉంటే దాని మీద ఇంకా భారం పడే అవకాశం ఉంది. బట్ వెయిట్ తక్కువనే ఉన్నది అంటున్నారు. ఈ ఆర్థరైటిస్కి మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉందండి, ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ ట్రీట్మెంట్ హోమియోపతి ట్రై చేస్తే ఖచ్చితంగా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, గురుమూర్తి గారు, అడగండి మీ క్వశ్చన్. మేడం మార్నింగ్ లేచినప్పుడే కాళ్ళు చేతులు కొద్దిగా నొప్పి ఉంటాయి, ఎక్కువ మెడ దగ్గర నొప్పి ఉంటది. ఈ బాగా కాళ్ళు కొద్దిగా బాగా నొప్పులు అనిపిస్తాయి మేడం. మళ్ళీ కొద్దిగా 10 o'clock అట్లా అయిందంటే తగ్గినట్టు ఉంటుంది మేడం. ఓకే, ఎంత కాలం నుండి ప్రాబ్లం ఉందండి? అంటే జస్ట్ ఒక 6 months అట్లా అవుతుంది మేడం. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? మేడం ఎంప్లాయీ మేడం. ఓకే, ఎంత అండి వయసు? మేడం 38-40 ఉంటుంది మేడం. ఓకే అండి, ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఆర్థరైటిస్ కండిషన్స్ లేదా అంటే ఈ జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం. సో మనకి వెదర్ చల్లగా ఉన్నప్పటికీ, రెయినీ సీజన్లో కానివ్వండి, లేదా ఎక్కువగా టయర్డ్ అయినప్పుడు, అంటే బాగా మూమెంట్స్ అవి చేసి
రెస్టింగ్ పీరియడ్ లో ఉండి పడుకొని ఉండి ఈవెన్ మనం లేస్తున్నప్పుడు అంటే మార్నింగ్ అంతా కూడా సర్క్యులేషన్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది. పొజిషనల్ అంటే మనకు ఆ పోస్టరల్ డిఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి మెడ నొప్పులు, నడుము నొప్పి, కాళ్ళ నొప్పులు వచ్చేది సర్వసాధారణం అనమాట. మనము పొద్దంతా అంటే ఎంత టయర్డ్ అవుతామో ఈవినింగ్కి రెస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మూమెంట్ అనేది నొప్పి రావడం అనేది కామన్. బట్ అది కంటిన్యూస్గా వస్తుంది అన్నప్పుడు ఆర్థరైటిస్ అనేది ఇన్వాల్వ్ అయిందా లేదా, అంటే దాంతోపాటు మస్కులర్ పెయిన్ అంటే మజిల్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయా, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఒక మామూలుగా పెయిన్ అంటే మనకు వారాలు, ఒక 2 వీక్స్ అట్లా ఉండి తగ్గిపోతుంది ఏ జాయింట్ పెయిన్స్ అయినా. అలా కాకుండా నెలల తరబడి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, మనకు మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంది, కొద్దిగా పనులు చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ పడుకున్నప్పుడు రెస్టింగ్ పీరియడ్ నుండి ప్రాబ్లం అవుతుంది అంటే మాత్రం ఆర్థరైటిస్ ఇన్వాల్వ్ అయిందా లేదా చూసుకోవాలి. ఎస్పెషల్లీ మెడ నొప్పి అది ఉన్నప్పుడు మనము సర్వైకల్ స్పాండిలోసిస్ ఏమైనా ఉందా అంటే అక్కడ ఉన్నటువంటి జాయింట్స్ ఏమన్నా ఒత్తిడికి గురయ్యాయా, పడుకునే పొజిషన్ ఎలా ఉంది అంటే మనము దిండు ఎక్కువ పెద్ద ఎత్తుగా యూజ్ చేసినా లేదా కంప్లీట్ కిందికి డౌన్ అంటే దీనికి సపోర్ట్ లేకుండా పడుకున్నా ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఏది ఉందనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతిలో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కండిషన్కి, ఆర్థరైటిస్ మైల్డ్ టు మోడరేట్ టు సివియర్ కండిషన్ ఆఫ్ ఆర్థరైటిస్కి కూడా మనకు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందండి. దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి క్లినిక్ కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, వెంకటేశ్వరరావు గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం చెప్పండి సార్. అది మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మేడం. ఓకే, అది డిస్క్ కొంచెం సైట్ అయిందన్నట్టు చెప్పారండి డాక్టర్ గారు. ఏం చెప్పారండి? డిస్క్ కొంచెం సైట్ అయిందన్నారండి. డిస్క్ ప్రాబ్లం అన్నారు. ఓకే, దానికి ఆపరేషన్ చేయాలన్నారు మేడం. ఓకే, మీ వయసు ఎంత అండి? నా వయసు 35 అండి. ఏం చేస్తూ ఉంటారు? డ్రైవింగ్ అండి. డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అవునండి. ఓకే, బరువు ఎంత ఉంటారండి? బరువు అంటే 80 ఉంటామండి. ఓకే, దెబ్బలు తగలడం ఏమన్నా అయిందా నడుము ప్రాంతంలో? ఎప్పుడు లేదు మేడం. ఓకే అండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్యాక్ ఏక్ చాలా ఎక్కువ సివియర్గా మనం వింటూ ఉన్నాము. అలా కాకుండా ఇండివిజువల్గా పర్సనల్గా కూడా మన లైఫ్ స్టైల్ని బట్టి ఈ బ్యాక్ ఏక్ తొందరగా డెవలప్ అవుతుంది ఈ మధ్య కాలంలో. ఇప్పుడు లాంగ్ టర్మ్ జర్నీస్ చేసినప్పుడు చాలా దూరం వరకు బైక్ మీద వెళ్ళడము, కార్ డ్రైవింగ్లో ఆ పోస్టరల్ డిఫెక్ట్స్ అంటే కూర్చునేటువంటి పద్ధతి ఇంపార్టెంట్ అండి. అంటే మన మెడ ప్రాంతం నుండి నడుం ప్రాంతం వరకు మనకి బ్యాక్ బోన్ వెన్ను అనేది ఉంటుందన్నమాట. ఈ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో అది ఒక వంపుని కలిగి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. బరువునంతా మోయడంలో, మూమెంట్స్ ఎక్కువగా చేయడంలో అన్నిట్లో కూడా ఈ బ్యాక్ అనేది ఏదైతే ఉందో చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఆ పొజిషన్ మనం సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు డిస్క్ల మీద భారం పడుతుంది అనమాట. డిస్క్ అంటే ఏంటంటే ఆ వెన్ను పూసలు ఉన్నాయి కదా, మీరు చూస్తూ ఉంటారు టీవీలలో, అక్కడ మీకు పిక్చర్స్ అవి చూసినప్పుడు అవేవైతే మనకు వెన్ను పూసలు ఉన్నాయో అంటే వర్టిబ్రా, ఆ వర్టిబ్రా మధ్యలో ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్ అనే ఒక కుషన్ మాదిరిగా ఉన్నటువంటి మెత్తటి ఉంటుందన్నమాట, మెత్తటి పదార్థం. అది షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తుంది మనం చేసే ప్రతి మూమెంట్కి. ఒక జాయింట్ హెల్దీగా ఉండడానికి అదే దోహదపడుతుంది. సో ఈ డిస్క్లో భారం ఎక్కువ పడ్డప్పుడు అంటే ఉండాల్సిన బరువు కంటే డిస్క్ మీద ఎక్కువ బరువు పడుతున్నప్పుడు, చాలాసేపటి వరకు ఒకే పొజిషన్ మెయింటైన్ చేసినప్పుడు అంటే మూమెంట్స్ లేకుండా ఆ జర్నీస్ కానివ్వండి, బరువు పెట్టినప్పుడు, అలాగే మనకు ఇంకా ఏంటి చెప్పొచ్చు అంటే అరుగుదల అంటే ఆ డిస్క్ మీద ఒత్తిడి పడేటువంటి ఏ పని చేసినా కానీ డిస్క్ అరుగుదలకు గురి కావచ్చు. డిస్క్ డీజనరేషన్ అంటారు దీన్ని. డిస్క్ హెర్నియేషన్, ఆ బరువు అనేది ఒత్తిడి వల్ల మనకి పక్కకు దాంట్లో ఉన్న మెటీరియల్ పక్కకు వచ్చి నరంని నొక్కునే అవకాశం ఉంటుంది. అంత సివియర్ వరకు డిస్క్ హెర్నియేషన్ అంటారు. అలాగే డిస్క్ బల్జ్ అంటే అది ఉబ్బడం అనమాట. ఇలాంటి కండిషన్స్ ఏవైనా చిన్న దగ్గర నుండి పెద్ద కండిషన్స్ వరకు కూడా నడుము నొప్పి రావడానికి కారణం అవ్వచ్చు. కాబట్టి ప్రాబ్లం ఏంటనేది మనకి ఎక్స్రేలో తెలిసిపోతుంది సార్. ఎక్స్రేలో ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు మాత్రం ఎంఆర్ఐ వరకు వెళ్లాల్సి ఉంటుంది. బట్ ఈ డ్రైవింగ్ ఫీల్డ్ లో రిస్క్ అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. కాబట్టి ముందుగానే ఇనిషియల్ స్టేజ్ లో మీరు కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే డిస్క్ ప్రాబ్లమ్స్ పర్మనెంట్ గా తగ్గే అవకాశం. ఓకే అండి, నిజామాబాద్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు 4 years బ్యాక్ బైక్ పై నుంచి పడ్డానండి. ఓకే, అయితే మోకాల్లో ఇంజరీ అయింది. ఓకే, అయితే 2 months బ్యాక్ చెకప్కి వెళ్ళాను. ఓకే, ఎంఆర్ఐ తీసుకోమన్నారు. అయితే అది చూసి మినిస్కల్ ఇంజరీ అని చెప్పారు డాక్టర్ గారు. ఓకే, అది ఎలా తగ్గుతుందని? మీ వయసు చిన్న వాపు లాగా వచ్చింది జాయింట్ లో. ఓకే, ఎక్కడ? మోకాల్లో? అవునండి, రైట్ లెగ్. ఓకే,
అయితే జాయింట్ లో పేపర్ లాగా ఉంటది కదా, అది కొంచెం క్రాక్ వచ్చి కట్ అయిందని అన్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తూ రెస్ట్ తీసుకుంటున్నాను, తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఓకే సార్, మీ వయసు ఎంత అండి? 23 అండి. 23 years. ఓకే అండి. అవునండి. ఇది అన్నమాట, మనము ఎక్స్టర్నల్ ఇంజురీస్ అయినప్పుడు మనకి హెల్దీగా ఉన్న జాయింట్ డిస్టర్బ్ అవడం అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి జాయింట్ మనం ఆ క్యాప్సుల్ ఏ విధంగా చెప్తామంటే ఆ 2 బోన్స్ అనేవి ఉంటున్నాయి, దాని మధ్యలో మనకు క్యాప్సుల్ మాదిరిగా ఉన్నటువంటిది ఉంటుంది, కార్ట్లేజ్ అనేది ఉంటుంది. వాటి అంటే ఆ బోన్స్ కి ఆసిఫికేషన్ ఎక్కడైతే కలుస్తుందో దాంట్లో కార్ట్లేజ్ అంటారు. వాటి మధ్యలో మనకు ఆ లిక్విడ్ ఊరుతూ ఉంటుంది అనమాట. హెల్దీ ఉన్న జాయింట్ లో చక్కగా ఉండి లుబ్రికెంట్ లాగా పనిచేస్తుంది. దాని పక్కకు మనము ఆ క్యాప్సుల్ ని గమనించినట్లయితే టెండాన్స్, లిగమెంట్స్, దాని మధ్య నుండి బ్లడ్ సర్క్యులేషన్, నరాల వ్యవస్థ ఇదంతా కూడా ఒక పక్కడ్బందీగా ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటిది ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా అంటే టీయర్స్ వస్తాయి, ఆ మెంబ్రెయిన్ లో టీయర్స్ రావచ్చు, ఆ టెండాన్ మడత పడవచ్చు, ఇవన్నీ కూడా మనము విత్ రిపోర్ట్స్ తో క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు తరోగా ఆ జాయింట్ హెల్దీగా ఉండేలాగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతే ఫుడ్ కూడా దానికి సరిగ్గా పోతుంది అనమాట. న్యూట్రిషన్ కూడా ఎంత అందాలనో అంత సెల్యులార్ లెవెల్లో అట్లా మనము దాన్ని ఇంప్రూవ్ చేసేలాగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇంజురీస్కి వాటికి దానికి మంచి ట్రీట్మెంట్ ఉందండి. కేవలం మనకు ఫిజియోథెరపీ అనేది సపోర్టివ్ సిస్టమ్ మాత్రమే, అంటే రిలాక్సేషన్ ప్లస్ హెల్దీగా జాయింట్ మళ్ళీ తిరిగి అవ్వడానికి. కానీ ఎక్కడైతే డిస్టర్బ్ అయిందో దాన్ని రికవర్ చేయాలంటే మాత్రం మెడికేషన్ అవసరము. హోమియోపతిలో సేఫెస్ట్ మెడికేషన్ ఉండండి ఈ ఇంజురీస్ కి, అంటే మనకు ఈ స్ప్రెయిన్ అవ్వడము లేదా టీయర్స్ అవ్వడం వాటికి చక్కటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. పాజిటివ్ హోమియోపతికి వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఈ చిన్న ఏజే, ఇనిషియల్లో బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ అయిపోయి మీకు జాయింట్ హెల్దీగా అయ్యే అవకాశం ఉంది. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. మా క్వశ్చన్, ఇప్పుడు మా చేతికి గంతి లేసింది మేడం. హలో. హలో మేడం, చెప్పండి. మా చేతికి చెయ్యికి మేడం, మా చేతికి గంతి లేసింది మేడం ఒకటి. అచ్చా, ఒక గ్రోత్ వచ్చిందా? గంతి మాత్రం ఒక ఓకే, నిమ్మకాయ సైజులో గంతి ఒక 10 రోజుల నుండి ఏర్పడింది మేడం. అది ఓకే. ఇది ఏ విధంగా పోతుంది? నొప్పి ఉందా అండి? అది నొప్పి లేదా మేడం? 10 days అవుతుందా వచ్చి? 10 days అవుతుంది మేడం. అచ్చా, ఓకే అండి. మీరు ఎక్స్రే ఏమైనా తీయించుకున్నారా? ఎక్స్రే లేదు, హాస్పిటల్ కి పోయి చూపించుకున్నాము. వాళ్ళు ఒక 50 మాత్రలు ఇచ్చారు. ఓకే. ఇది వాడండి, తర్వాత ఆపరేషన్ చేయబడుతుంది అని చెప్తున్నారు. ఓకే ఓకే అండి. ఇక్కడ ఏంటంటే సార్, మనకి ఇక్కడ జాయింట్స్, మనకి ఏదన్నా ఒక జాయింట్ దగ్గర గ్రోత్ ఏర్పడినప్పుడు అది మనము చూడాల్సి ఉంటుంది. అంటే ఆ గ్రోత్ అనేది బోనీ గ్రోత్, మనకి ఎగ్జోస్టోసిస్ అంటారు. అంటే ఎక్స్ట్రా బోన్ అనేది సడన్ గా మాత్రం అది కనిపించదు. మనకి గ్రోత్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది. బాగా వర్క్ చేసే వాళ్ళలో, పని బాగా చేసే వాళ్ళలో, ప్లేయర్స్ లో, వీళ్ళలో బాగా స్ట్రెయిన్ అవడం వల్ల ఒక గ్రోత్ మాదిరిగా వస్తుందన్నమాట. అదేంటంటే మనకు సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం. అంటే దాన్ని ఆ గ్రోత్ ని తీసేయడం అనేది జరుగుతుంది. వచ్చినటువంటి గ్రోత్ ని ఇంటర్నల్ మెడికేషన్ తో తీసేయడం జరగదండి. ఖచ్చితంగా దానికి సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరము. అయితే అది ఏంటి, కేవలం బోన్ గ్రోత్ మాత్రమే వచ్చిందా, లేకపోతే నియోప్లాజమ్స్ అంటారు, ఏదైనా సిస్ట్ మాదిరిగా వచ్చిందా, కోల్డ్ యాప్సిస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, అవన్నీ ఆన్ ఎగ్జామినేషన్ ద్వారా చెప్పొచ్చు. అయితే ప్రమాదకరమైనటువంటిది కూడా ఉండకపోవచ్చు. అన్నీ కూడా మనము అంటే నియోప్లాజం లెవెల్ అంటే ఒక కంతి లాగా మనము సస్పెక్ట్ చేసి భయపడాల్సిన అవసరం లేదు. మీరు తరోగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కనుక్కుంటేనే మనం దాన్ని తీసేయొచ్చండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది దీన్ని నెగ్లెక్ట్ చేసి వదిలేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే సర్జరీ వరకు వెళ్ళకుండా దానివల్ల ప్రాబ్లం ఏం లేదు కదా అంటారనమాట. అలా కూడా మనం తీసేయొచ్చు. ఎనీవే, మీరు ఒకసారి వచ్చి కలిస్తే మేము క్లియర్ కట్ గా డిక్లేర్ చేయగలుగుతాం ప్రాబ్లం ఏంటి అనేది. ఓకే అండి, అసలు ఆర్థరైటిస్ ప్రాబ్లంకి హోమియోపతి ట్రీట్మెంట్ ఎంతవరకు యూజ్ అవుతుంది? మామూలుగా అయితే అల్లోపతిలో, ఆయుర్వేదంలో అంత త్వరగా తగ్గదు అని అంటుంటారు కదా, సో హోమియోపతి ఎంతవరకు బెస్ట్ రిజల్ట్ని ఇస్తుంది? ఇక్కడ మనము ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే మనకు ముందు అక్కడ మేము వచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో అది ఏ కండిషన్ లో ఉందనేది చూస్తామండి. అది సర్జికల్ వరకు వెళ్ళడం కేవలం 10%, 20% పూర్తిగా అరుగుదల ఏర్పడము, ఇలాంటి కండిషన్ లో మాత్రమే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ జనరల్ గా ఆర్థరైటిస్ ఇనిషియల్ స్టేజ్ లోనే ఉన్నప్పుడు, అంటే లైక్ అప్పుడే కార్ట్లేజ్ అనేది తగ్గిపోతూ ఉన్నప్పుడు మనము ఇంటర్నల్ ట్రీట్మెంట్ ద్వారా కార్ట్లేజ్ రీగ్రోత్ చేసి ఆర్థరైటిస్ కండిషన్ పూర్తిగా తీసేసి ఫర్దర్ డీజనరేషన్ ని, అంటే చాలా ఫాస్ట్ గా అవుతున్న దాన్ని తగ్గించి డైలీ వర్క్స్ మన పని మనం చేసుకునే స్థితిలో మనం హోమియోపతి ట్రీట్మెంట్ తో సేఫెస్ట్ విధానంలో
పేషెంట్ సఫరింగ్ అవ్వకుండా మనం చేయగలుగుతామండి హోమియోపతిలో. ఇంకా ఈ కేసెస్ ఆర్థరైటిస్ కేసెస్ కాకుండా ముఖ్యంగా ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన రుమటాయిడ్ ఆర్థరైటిస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇమ్యూన్ వ్యవస్థని ఇంటర్నల్గా మనకు కాన్స్టిట్యూషన్ని బట్టి మనకు జీన్స్ లెవెల్లో మనం దాన్ని సెల్యులార్ లెవెల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. కాబట్టి ఆ ఇమ్యూన్ వ్యవస్థని సరిచేసి ఏదైతే జాయింట్స్ ఎఫెక్ట్ పడ్డాయో వాటి నుండి పూర్తిగా మనము ఉపశమనం కల్పిస్తాం అనమాట. అంటే దాని నుండి మనకు ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఇలాంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే గౌటీ ఆర్థరైటిస్ అండ్ సోరియాసిస్ వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్ జాయింట్స్ వరకు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందంట. నెయిల్ బర్డ్స్, జాయింట్స్ ఇవన్నీ ఎఫెక్ట్ అయినాయి. వాటికి కూడా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ హోమియోపతిలో మనకు అందుబాటులో ఉందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా అవన్నీ డైట్ రిస్ట్రిక్షన్స్ అవన్నీ కూడా పూర్తిగా మేము చెప్తాం. అలాగే ఫిజియోథెరపీ కూడా సపోర్ట్ అవసరమా లేదా చెప్తాం. రెస్టింగ్ ఉన్నప్పుడు చేయొచ్చా లేదా ఎక్సర్సైజెస్ అవి అడ్వైస్ చేయడం, ఇవన్నీ హిస్టరీ, కేసు హిస్టరీ తీసుకొని కేసు అనాలిసిస్ ద్వారా క్లియర్ కట్ గా మనం కేసు అనేది ఒక్కొక్క దాన్ని అనలైటికల్ గా చేస్తాం. కాబట్టి బెస్ట్ రిజల్ట్స్ అనేవి మనకి పాజిటివ్ హోమియోపతిలో పాజిబుల్. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే ఎలాంటి డైట్ ని ఫాలో అవ్వాలి? మామూలుగా అయితే ఎక్సర్సైజెస్ చేస్తే లేదంటే యోగాకి వెళ్ళినా కూడా ఆర్థరైటిస్ వాళ్ళు పెయిన్స్ ఉన్నాయని ఆపేస్తూ ఉంటారు. సో వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు అసలు? ఇన్ జనరల్ గా మనకు ఆర్థరైటిస్ కండిషన్స్ రాకుండా ముందు ప్రికాషన్ గా ఎందుకు తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఆర్థరైటిస్ టెండెన్సీ ఉంది ఫాదర్ కి మదర్ కి ఉంది, వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి కండిషన్స్ లో డయాబెటీస్ లాంటివి ఉన్నాయా జెనెటిక్ గా వచ్చేది, అలాంటి వాళ్ళు రిస్క్ గ్రూప్ లో ఉన్నట్టు. అలాగే ఒబేసిటీ కండిషన్స్ ఉండకుండా చూసుకోవాలి. అంటే ఎక్స్ట్రా ఫ్యాట్, ఎక్స్ట్రా బరువు ఆ జాయింట్ మీద అనేది మనకి ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి బరువు పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఈ జాయింట్స్ కి సంబంధించి న్యూట్రిషన్ ఏం అవసరం, కాల్షియం సప్లిమెంట్స్ అండ్ దాంతో పాటు విటమిన్ డి, అలాగే వయసు రీత్యా వచ్చేటువంటి ఆస్టియోపోరోసిస్ ని వాటిని అవాయిడ్ చేయడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కాకుండా ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ లాగా ట్రై చేస్తూ మనం ప్రికాషియస్ గా ఫుడ్ విషయంలో కానీ ఫిజికల్ యాక్టివిటీస్ ఫస్ట్ కెళ్ళే ఉండాలన్నమాట. అంటే విగరస్ ఎక్సర్సైజెస్ ఉండకూడదు, అలాగే సింపుల్ గా మనం అలాగే సెడెంటరీ లైఫ్ కూడా ఉండకూడదు. ఒక జాయింట్ హెల్దీగా ఉండాలంటే రిథమిక్ రెగ్యులర్ గా ఉండే ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే చాలా ఎక్కువ సివియర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం కంప్లీట్ రెస్టే అవసరం అండి. ఇవన్నీ కూడా మనం ఆ కేసుని బట్టి వేరియేషన్ ఉంటుంది. ఓకే అండి, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లోనే చూపించుకుంటే బెటర్ రిజల్ట్ వస్తుంది అంటున్నారు. అలాగే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి పర్మనెంట్ గా ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.